ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత టాలీవుడ్కి ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సమయంలో మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న పెద్ద చిత్రం ఖచ్చితంగా టాలీవుడ్కి కొత్త ఊపిరిని ఇస్తుంది అనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా చెప్పినట్టుగానే ఏప్రిల్ 30న విడుదలవుతుందా లేదా వాయిదా పడి జూన్ 25కి వెళ్తుందా అనే దానిపై మేకర్స్ నుండి స్పష్టమైన సమాచారం రాలేదు. రామ్ చరణ్ అయితే ఏప్రిల్ 30నే విడుదలవుతుందని మొన్న కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో మొదలయ్యాయి. ఒక్క రోజులోనే ఈ చిత్రానికి $12,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే భారత కరెన్సీలో దాదాపుగా ₹1,00,00,000 పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన దాదాపుగా షోస్ 600 వరకు షెడ్యూల్ చేశారు. అయితే అవి కేవలం లిస్టింగ్ అయినవి మాత్రమే. బుకింగ్స్ చేసుకోవడానికి అందుబాటులో షోస్ కేవలం 100 మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్కి చాలా ఎక్కువ గ్రాస్ రాబట్టిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకున్న క్రేజ్ని బట్టి చూస్తే ఓజీ, పుష్ప 2, దేవర ప్రీమియర్ షోస్ గ్రాస్ని బద్దలు కొడుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి మొదటి రోజు $20,000 గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ తక్కువ అడ్వాన్స్ బుకింగ్ జరగడానికి ముఖ్య కారణం ఈ సినిమా వాయిదా పడుతుందని ఎక్కువ శాతం మంది నమ్మడం వల్లే. అభిమానులలో కూడా ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతుందనే నమ్మకం లేదు. ఏప్రిల్ 8న నార్త్ అమెరికాలో పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. అప్పటికైనా ఈ సినిమా విడుదల తేదీ లాక్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ లాక్ అవ్వకపోతే మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనప్పటికీ కూడా తక్కువ గ్రాస్ను చూడాల్సి ఉంటుంది. పెద్ది వంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు ఇలాంటివి జరగడం దురదృష్టకరంగానే భావించాలి. ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చేతుల్లో ఉంది. ఆయనకు సంబంధించిన రికార్డింగ్ వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చూడాలి మరి ఈ చిత్రం అనుకున్న తేదీకి వస్తుందా లేదా వాయిదా పడుతుందా అనేది. ఏది ఏమైనా తక్కువ షోలు ఓపెన్ అయినప్పటికీ ₹1,00,00,000 గ్రాస్ రావడం అనేది మామూలు విషయం కాదనే చెప్పాలి.